బోనాల పండుగ సందర్భంగా మట్టి దాకలో వండుదాం. మట్టి పాత్రలో ఓకే పెట్టినా ఇట్లా ఉండు ఒకసారి. అబ్బాయి ఇందులో కాస్త ఉప్పు. పొయ్యి వెలిగించి 7 గంటలు నూనె వేసాయి. మీకు పాటలే కాదు డాన్స్లే కాదు నాకు వంట చేయడం కూడా వచ్చు అని చెప్పి మీకు గురుగారు చచ్చా ఏం చేద్దాం ఈరోజు? ఆయనతో ఎందుకు పాడిద్దాం, బోళ్ళంత ఉంది. ఇక అబ్బాయి ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపు అబ్బాయి. కొత్త డ్రెస్ కుట్టించాం నువ్వు పండగ సందర్భంగా. మరి ఎవడరా? అదేలే కుట్టించింది నువ్వే కానీ డబ్బులు ఇచ్చింది పిన్ని. నువ్వు ఎలాగనుకుంటే అలారా. నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే అంత మాకు మంచిది. ఏ రకంగా హ్యాపీగా ఉంటే నేను అక్కడ పెట్టాం అబ్బాయి. ఒక నిమిషం అబ్బాయి జీలకర్ర వేసాను, వెల్లుల్లి, కరివేపాకు వేసాను. ఇటు వచ్చండి మీకు కంఫర్ట్గా ఉంటుందా? ఉల్లిపాయలు వేసాను. పచ్చిమిరకాయలు చూసా ముక్కలు ముక్కలు కోసాను, వీటిని వేసేస్తాను. వేసేయి. ఇప్పుడు నువ్వు కలిపి పెట్టిన మటన్ బాగా కలిపేసి మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. ఇది మగ్గడానికి 10 నుంచి 15 నిమిషాలు పడదు. కాబట్టి ఈ లోపు ఆ రఘు గారు కోటబొమ్మాలి సినిమాలో సింగర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అది అంతా బాగానే ఉంది, కానీ ఇంకొకటి కొత్త రకంగా చెప్పారు. మీరు బుర్రకథ కూడా చెప్తారు. మొదట నేను నేర్చుకునే కళ అనేది బుర్రకథ బాబాయ్ గారు. అయితే ఆ బుర్రకథలో మీకున్న ప్రావీణ్యత కొంచెం మా ప్రేక్షకులకి. బుర్రకథలో నేను మొదట ఒక 2008 వరకు సెంటర్ బాలనాగమ్మ బుర్రకథ అని ఆ మాయిలి పకేరుడ కోట ఎలా ఉంటుందో అని చెప్పే సందర్భంలో ఆ కోటను వర్ణిస్తూ చెప్తారు. చెప్పేది అక్కడ ఒక వంత అంటారు దీన్ని. మసీదునున్న మరాఠీవా నీ మాయిల వినరయ్యా తందా అన్నత నా మాయిల వినరయ్యా తందా అన్నతాన మంత్రగాడు బని మోసగాడు రా మాయిల పాకీరు మాయిల పాకీరు అడుగడుగడు గోతూర్పును లేచిన ఉత్తరకేగిన పడమడ దిక్కున పగపగ నవ్విన దక్కిన దిక్కును తాగుచుండరా బలాబలి మేం బలాబలి సై బలాబలి మేం బలాబలి. ఈ విధంగా వంతలో ఉంటాయి బాబాయ్ గారు. అదే ఆ బుర్రకథలో ఇదేనా బాలనాగమ్మ ఆ కథైనా బాగా ప్రాచుర్యం చెందింది లేకపోతే ఏంటి? బాలనాగమ్మ చెప్పేవాడిని, తర్వాత మధ్యలో జానపదాలు పాడేవాడిని, ఆశయం కూడా చెప్పేవాడిని అండి. ఆశయం ఏంటి ఏదైనా చెప్పండి. కామెడీ. ఆ అమ్మాయి అంటదే ఆ పకీర్వాన కోటలో మరగత మాణిక్య వజ్ర వైడూర్య కెంపు అనగానే మనోడు మరి నేను ఆశయం కదండి. అబ్బా కంపు అంటాను. ఒక కంపు కాదురా కెంపు. నేను ఒక రోజు కంపు అయిపోను. గురుగారు పవన్ కళ్యాణ్ నాకు పోకి ఎక్కువ. షర్టు 82 ఇంచుల పొడవు, 92.5 బెల్లు నాకే. ఈ డ్రెస్ వేసుకొని నా దగ్గర సైకిల్ ఉంది, 2 కుర్రలు తోసి మనం ఎప్పుడైతే ఈ విధంతో వెళ్తానో ఆ రోడ్డు పక్కన మా ఊరు ఆడవాళ్ళు ఉడుపుడుస్తాడు. అమ్మ ఉడుపుకైన ఎల్లమన్నది మా ఎత్త ఇల్లాక వద్దన్నది మనసేమందారమాల మా ఎత్త ఎంతో జగడాలు జానా. ఈ విధంగా నన్ను చూసి పాడతాడు. కుర్రోడు బలి తొక్కుతాడు సైకిల్. నీ చేతులు తొక్కడం మొదలెట్టాను. పరిగెట్టి ఉడుపు మాటలు పడ్డాను. బుర్ర కిందకి కాలు మీదకి. ఎప్పుడైతే ఈ విధంగా పడ్డానో ఉడుపుడుసిన ఆడవాళ్ళందరూ నా చుట్టూ గుంగుడిపోయారు. నా బుర్ర ఎక్కడ ఉందో కాలు ఎక్కడ ఉందో నాకు కనబడలే. కాలు పైకి నా కాలు ఉడుకుని ఒడ్డుకు లాగేశారు. మొత్తం మీద మా అత్తరింటికి వెళ్ళిపోను. రఘు గారు బాబాయ్ గారు గతమాన బాబాయ్ గారు బాబు ఏంటిది ఏంటంటాను మాకు ఏంటంటావు? లింగి లింగిడి ఆ పాట ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. కాబట్టి ఇక నుంచి మీ పేరు లింగిడి రఘు అని పెట్టేస్తారు. బాబాయ్ హోటల్కి రావడం నాకు మరో ట్యాగ్ లైన్ వచ్చినట్టు. ట్యాగ్ లైన్ వచ్చింది కానీ నాది ఇంకో లైన్ వచ్చింది. లింగిడి అంటే అర్థం ఏంటి అసలు? బాబాయ్ ఒక నిమిషం ఆయన చెప్తారు కొంచెం. ఇది మొత్తీరా బాబు. అబ్బాయి చెప్పావు కదా బాగా మరింది. ఇదిగో ఎర్ర తోటకూర, ఎర్ర తోటకూర బాబాయ్.
15 నిమిషాలు పెట్టాం కదా, మగ్గడం మామూలుగా మగ్గలేదు. ఆ మట్టి దాకా ఈ పొయ్యి మీద పెట్టి చెప్తాను. ఇక్కడ పెట్టావు కదా, ఇంకో దాకం చూసావా, అది కూడా మట్టి దాకా కొంచెం ఇదేమో వెడల్పు ఉంది, అది పొడవు ఉంది. ఇది పోయాలి. జగ్గుతో నీళ్ళు తీసుకో, ఈ మూత తీయి, ఈ మూత ఇక్కడ నీళ్ళు కలపరా అబ్బాయి. మరి ఎర్ర తోటకూర మటను నీళ్ళు వేసాం కదా, మొత్తం బాగా కలిపి మూత పెట్టు. ఓకే, 15 నిమిషాలు ఉంచేవనుకో, ఎర్ర తోటకూర మటన్ రెడీ అయిపోద్ది. ముందు తీ. ఎర్ర తోటకూర మటన్ పొయ్యి ఆర్పేస్తే మనం దించేస్తాం. మటన్ ముక్కల్లో కాస్త ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మట్టి పాత్రలో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించి పచ్చిమిర్చి మనం కలిపి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న మటన్ ముక్కల్లో ఎర్ర తోటకూర వేసి కొన్ని నీళ్లు పోసి ఒకసారి కలిపి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే ఎర్ర తోటకూర మటన్ రెడీ.